ఏపీలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఎందుకు సీరియస్ గా ఉన్నారు? పండుగలా జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కొంతమంది ప్రజాప్రతినిధులు ఎందుకు హాజరు కావట్లేదు? చంద్రబాబు తెప్పించుకోవాలనుకుంటున్న జాబితా ఏంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లను ఒకేసారి 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచింది. తాము హామీ ఇచ్చిన దగ్గర నుంచి 2 నెలలు గడవడంతో ఆ 2,000 రూపాయలను కూడా కలిపి ఇచ్చింది. ఏపీలో పెన్షన్ల పంపిణీని వేడుకగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని ఆదేశించింది. ఏపీలో మొత్తం 64 లక్షల మంది లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తీవ్రమైన జబ్బులు ఉన్నవారికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీని సచివాలయ సిబ్బంది ద్వారా చేయడమే కాకుండా 1వ తేదీనే 99% వరకు పెన్షన్లు అందజేస్తున్నారు. దీంతో పాటు ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో మే 31వ తేదీనే పెన్షన్ల పంపిణీని పూర్తి చేశారు. ప్రతి నెల 1వ తేదీన సాక్షాత్తు సీఎం చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడంతో పాటు వారితో ఇంట్లో కూర్చొని మాట్లాడడం, ఇప్పటికే ఉచితంగా గ్యాస్ ఇస్తుండటంతో వారితో కలిపి ఇంట్లోనే కాఫీ లేదా టీ తాగుతున్నారు. ఇలా లబ్ధిదారులతో మమేకం అవడమే కాకుండా చివరకు గ్రామ సభల్లో కూడా మాట్లాడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఉచితంగా పేద వర్గాలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. అయితే కనీసం ఎమ్మెల్యేలు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న కుటుంబాల ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకోవడమే కాకుండా వారితో కూర్చొని మాట్లాడాలని చంద్రబాబు పదే పదే కోరుతున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై మంత్రులను అడగ్గా ఎవరూ కూడా తాము వెళ్లలేదని చెప్పారు. దీంతో అందరూ వెళ్లాల్సిందేనని, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల గురించి ఆయా లబ్ధిదారుల కుటుంబాలతో కూర్చొని మాట్లాడితే వారి అనుభవాలు చెబుతారని, వారికి గుర్తు చేయడం మన బాధ్యతని చంద్రబాబు వారికి చెప్పారు. సీఎం చెప్పినప్పటికీ కొంతమంది మంత్రులు వెళ్లలేదు. కేవలం 4-5 మంత్రులు మాత్రమే వెళ్లారని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. శనివారం జరిగిన పెన్షన్ల పంపిణీలో ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారో తనకు సమాచారం ఇవ్వాలని నిఘా వర్గాలతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆదేశించినట్లు తెలిసింది. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లకపోతే ఎలా అని కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారని సమాచారం అందింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లని ఎమ్మెల్యేలు, మంత్రుల జాబితాను తనకు ఇవ్వాలన్నారు. జాబితా వచ్చిన వెంటనే పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి క్లాస్ తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి నెలా తాను వెళుతున్నానని, అలాంటప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లడం లేదని చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో ఆ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చ వచ్చిన సమయంలో పెన్షన్ల పంపిణీ, ఉచిత గ్యాస్ సిలిండర్లపై లబ్ధిదారుల్లో ఉన్న సంతృప్తి అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని ఆయనకు చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.